వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, నేను వచ్చేసి మొన్న సండే రోజు డిమార్ట్ షాపింగ్ చేశాను అన్నమాట. మరి ఏం తీసుకొచ్చాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా చూడండి. ఆఫర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ రేట్కి అన్ని వచ్చాయి అన్నమాట. తెచ్చినవి కొన్నే, బట్ ఏం తీసుకొచ్చానో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి ఈ కంటైనర్ బాక్స్ అండి. ఇందులో వచ్చేసి 7 పీసెస్ వచ్చాయి 99 రూపీస్కి అన్నమాట. ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎంఆర్పి వచ్చేసి 110 రూపీస్, బట్ 99 రూపీస్కి వచ్చింది. సో యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకొచ్చాను. సేమ్ సైజ్ ఉన్నవి 4 బాక్సులు వచ్చాయి. అండ్ కొంచెం పెద్దది, అలాగే మీడియం, స్మాల్ వచ్చేసి 3 వచ్చాయి అనమాట. మొత్తం 7 పీసెస్ వచ్చాయి. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో ఈ బాక్స్ ఒకటి తీసుకొచ్చాను ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అండి. కిచెన్లో పెట్టుకోవడానికి స్పూన్స్, చాక్స్ ఏమన్నా అన్ని వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి తీసుకొచ్చాను. స్పూన్ స్టాండ్. ఇది వచ్చేసి 49 రూపీస్. సో యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకొచ్చాను. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది బిస్కెట్ కటర్స్ అండి. ఇవి షేప్స్ వస్తాయి కదా. ఇందులో 1 2 3 6 షేప్స్ వచ్చాయి అన్నమాట. సో యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 39 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విస్కర్ ఒకటి తీసుకొచ్చాను, వెయిట్ చేసేది. సో ఇదివరకు పాతది ఉండే, ఖరాబ్ అయిపోయింది అనేసి ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇది కాస్ట్ వచ్చేసి 19 రూపీస్ వచ్చింది. సో ఇది అన్ని చిన్న చిన్నవే తీసుకొచ్చాను. మాకు ఇక్కడ మా క్యాంటీన్లో అన్నీ దొరుకుతాయి, బట్ కిచెన్ ఐటమ్స్ ఇవి చిన్న చిన్నవి దొరకవన్నమాట. సో అలాంటప్పుడు మేము డిమార్ట్లో తెస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ అండి. ఇవి 6 వచ్చాయి. వీటి కాస్ట్ వచ్చేసి 69 రూపీస్. పిల్లలు స్కూల్లో చాలా పోగొడుతూ ఉంటారు. సో ఎన్ని తీసుకున్నా సరిపోవు మనకి, నాకు. సో ఇవి 6 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్లు. ఇందులో ఇద్దరికి షార్ప్నర్స్ వచ్చాయన్నమాట. సో వాళ్ళు ఎంచుకొని మరి తీసుకున్నారు, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఇవి వచ్చేసి 28 రూపీస్ పడింది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా చెప్పుల్స్, బాటిల్స్, బ్రష్లు ఇవి కంపల్సరీ తీసుకుంటారు కదా, టాయ్స్. సో అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పుల్స్. ఇవి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మేమేం సెలెక్ట్ చేయలేదు. ఇవి వచ్చేసి ఓన్లీ 79 రూపీస్ అండి. డైలీ వేర్కి యూజ్ అవుతుంది అనేసి ఇవి హర్షికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్టు. ఇవి కూడా సేమ్ కాస్ట్. లేదు ఇవి వచ్చేసి 99 రూపీస్. ఇవి కూడా బాగున్నాయి కదా. ఇవి బిట్టు సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. ఇది బాటిల్ క్లీనింగ్ చేసేది. సో ఇది ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 49 రూపీస్. సో ఇది బాగా యూజ్ అవుతుంది కదా పిల్లల బాటిల్స్ క్లీన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టాండ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 79 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ బాటిల్స్ అండి. ఆల్రెడీ ఓపెన్ చేసేసారు, ఆగరసలు. ఇవి కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఇది హర్షిత్, ఇది రిత్విక్, వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఓన్లీ 19 రూపీస్ ఈచ్ వన్. చాలా మోడల్స్ ఉన్నాయండి. బాటిల్స్ చాలా బాగున్నాయి, బట్ వీళ్ళకి ఇవే నచ్చాయి. సో అవే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ బాటిల్ అండి. ఎప్పుడైనా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. సో ఇందులో ఏ జ్యూస్ అయినా, మజ్జిగ అయినా ఏమైనా తీసుకెళ్ళొచ్చు కదా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్లు అండి. ఇప్పుడు వర్షాకాలం 1 వీక్ నుండి మాకు పడుతూనే ఉంది. సో ఎన్ని ఉన్నా సరిపోవు కదా. సో అలాగే అనేసి కొత్తవి తీసుకొచ్చాము. ఇవి వచ్చేసి 3 తీసుకొచ్చాను, సేమ్ డిజైన్వి. ఇవి వచ్చేసి
49 రూపీస్కి పడింది ఈచ్ వన్. సో 3 తీసుకొచ్చాము. వర్షాకాలం వచ్చిందంటే ఇలాగే ఉంటుంది కదా, ఎన్ని ఉన్నా సరిపోవు. అవి ఉతికినా కూడా తొందర ఆరవు కదా ఫ్రెండ్స్. సో చాలా ఉండాలి ఈ టైంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ తీసుకొచ్చామండి ఒకటి. ఇది వచ్చేసి ఓన్లీ 299 రూపీస్. సో ఆరెంజ్ కలర్ బాగుందనేసి తీసుకొచ్చాము. ఇలా ఉంది, బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే చెప్పండి కామెంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ అండి. ఇవి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. మా క్యాంటీన్లో అన్నీ దొరుకుతాయి, అన్ని రకాల బిస్కెట్స్, బట్ ఉస్మానియా దొరకదు అన్నమాట. ఇది చాలా బాగుంటాయి, టీలోకి అయితే సూపర్గా ఉంటాయి కదా. ఇవి హైదరాబాద్లో ఒక ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. బట్ నేను ఫస్ట్ టైం చూసాను ఈ డీమార్ట్లో. సో చూడగానే తీసేసుకున్నాను. ఇది ఒక్కటే తీసుకొచ్చాను బిస్కెట్ ప్యాకెట్. బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి అయితే. సో ఇది ఒకటి తీసుకొచ్చాను. కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఒకటి. సో మీకు కూడా ఇష్టమేనా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ అయిపోయాయి. పిల్లలకి డిమార్ట్ వెళ్ళామంటే కంపల్సరీ బొమ్మలు తీసుకుంటారు కదా. మా పెద్ద అబ్బాయి అయితే హర్షిత్కి గన్స్ బాగా కావాలన్నమాట. సో గన్ను తీసుకున్నాడు. దీని కాస్ట్ వచ్చేసి 220 ఉందండి. డిమార్ట్ రేట్ వచ్చేసి 199 రూపీస్కి వచ్చింది. సో బాగుంది, ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. బాగుంది కదా. ఇందులో సెల్స్ వేయాలంట, ఇంకా లైట్స్ వస్తాయి. సో ఇంకా సెల్స్ తీసుకొని వాడు యూజ్ చేసుకుంటాడు. బాగుంది కదా ఫ్రెండ్స్. గన్ అయితే బాయ్స్కి ఎక్కువ ఇవే ఇష్టం ఉంటాయి కదా. సో ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్టుది కార్, రిమోట్ కార్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఓపెన్ చేశాడు, ఆడాడు కూడా. సో చూపిస్తున్నాను మీకు. బిట్టుకి ఎక్కువ కార్లు ఇష్టము, అలాగే హర్షిత్కి వచ్చేసి గన్స్ ఇష్టం అనమాట. సో ఇద్దరు చెరొకటి తీసుకున్నారు. ఇంకా సో ఇవే అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవే తీసుకున్నాము. చాలా తక్కువ తీసుకున్నాము కదా, ఎందుకంటే మా క్యాంటీన్లో ఆల్రెడీ తీసేసుకున్నాము. కొన్ని దొరకనివి ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. ఒకటి తీసుకుందామని వెళ్తాము, ఎన్నో తీసుకొని వస్తాము. నేను కూడా ఒక 2 ఐటమ్స్ తెచ్చుకుందాం అనేసి వెళ్ళాము, బట్ ఇవి అన్ని తీసుకొని వచ్చాను. సో ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది షాపింగ్ అనేసి నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా దగ్గరలో పటాన్చెరు దగ్గరలో ఉంటే తప్పకుండా ఈ డిమార్ట్కి వెళ్ళండి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే ఈచ్ వన్. చాలా రకాల చాలా మోడల్స్ ఉన్నాయండి. బాటిల్స్ చాలా బయటికి వెళ్ళినప్పుడు ఇందులో మజ్జిగ అయినా ఇంకేమైనా జ్యూస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి